వాళ్ళు అంత పొడుగున్నారు, 70 అడుగులు పొడుగున్నారంటే 70 ఉంటే ఎందుకు, 770 ఉంటే ఎందుకు, 7070 ఉంటే నీకెందుకురా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు మనకు తోడై ఉంటాయి. ఈడుంది 10, 11, 12 అడుగులే, కానీ నేను సేవిస్తున్న దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలన్నది. ఆయనతో పోల్చుకొని ఆయనతో చూస్తే వీడెంత ఫోన్ కిస్కా. మీరు మీరు పూర్తి చేసుకుంటుంది, నేను అనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుని బలంతో చూడు నీ సమస్యని. అది ఎలా కనపడిద్ది నీకు? గొప్పదిగా కనపడిద్దా? ఆ రోగమైనా, అప్పైనా, బాధ అయినా, మనుషులైనా, నిందలైనా, అవమానాలైనా, హేళనైనా, ఏ సమస్య అయినా, ఏ కంపెనీ రోగమైనా, దేవుని కోణంలో చూడు, దేవుని కోణంలో చూడు ఒకసారి. అది ఎంత? నిన్ను నిందించే వాళ్ళు ఎంత, తృణీకరించే వాళ్ళని మనుషులేగా, మట్టి పురుగులేగా. ఆయన బలవంతుడు. మా ఇంట్లోనే అక్షరాల వాస్తు బుస్ అని తేల్చడానికి నీట్గా తీసుకొచ్చి ఈశాన్య మూలలో పెట్టామయ్యే సమాధి. వాస్తు లేదు, తొక్క లేదని రుజువు చేయాలిగా మరి. అందుకు ఈశాన్య మూల ఇవ్వడం సమాధి పెడతాడా? మా ఇంటికి వచ్చి చూడండి, ఉంటుంది. మా నాన్న సమాధి శ్మశాన వాటికలో లేదు, మా ఇంట్లో ఈశాన్యంలో ఉంది. చూసినోడికి అది సమాధి అని చెప్పిన దాకా మామూలుగా ఏదో అడుగు అనుకుంటాను, చూస్తుంటాడు. చిన్నగా చూస్తే మా నాన్న సమాధాన్ని 2 అడుగులు వెనక్కి సమాధి. బయటవాడికి భయం, కానీ అందులో ఉంది మాయ. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పండి, బయట సమాధుల దగ్గరికి పోవటానికి నువ్వు భయపడతావు, భయపడవా? మీ నాన్న సమాధి దగ్గరికి పోవటానికి అసలు ఏమన్నా భయం ఉంటుందా? ఇంకా చెప్పాలంటే మనసు బాగలేనప్పుడల్లా, ఇంట్లో ఇబ్బంది పెట్టినప్పుడల్లా పోయి ఆడే కూర్చునేది. ఎందుకు కన్నావు నాన్న నన్ను, ఈ పాడు లోకంలోకి ఎందుకు తెచ్చావు నాన్న నన్ను, నరకం కనపడుతుంది నాన్న నాకు అని ఏడ్చుకునేదాన్ని నాన్న దగ్గరే. ఏమంటారండి? బయట సమాధుల దగ్గర భయం ఎందుకు ఏమండి? ఒకడు సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాడంట. సెకండ్ షో సినిమా చూసి ఊరికి వస్తున్నాడు. వాడి కర్మగాలి ఊరు బయట శ్మశానం ఉంటుంది. ఎంట్రన్స్లో ఒకడు ఇల్లు కట్టుకున్నాడు. ఆ శ్మశానాన్ని కానిచ్చి ఊరికి బయటకు వచ్చి ఒకడు ఇల్లు కట్టుకున్నాడు. నైట్ వీడు సెకండ్ షో అయిపోయి 2ంటికి వస్తున్నాడు. ఇప్పుడు వచ్చే దారిలో ఆ శ్మశానం ఉంది, ఆ సమాధులు ఉన్నాయి. ఆ సమాధి అరుగు ఉంటుంది కదా, అరుగులాగా. వాడింట్లో కరెంటు పోయింది. ఆ 2ంటికి కరెంటు పోయి వాడికి గాలి ఆడక ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ సమాధి అరుగు మీద కూర్చున్నాడు. వీడు సెకండ్ షోకి పోయి వస్తున్నాడుగా. ముందే శ్మశానం అనగానే ముందు ఒక టెన్షన్గా, దయ్యాలు ఉంటాయేమో భయంగా. వీడు సరిగా వాడి సమీపంలోకి రాగానే వాడు ఇసురుకుంటా కూర్చున్నాడు. ఆ చీకటి మసక మనిషికి వెళ్ళాడితే ఇసురుతున్నట్టు అర్థం అవుతుంది. వీడు వాడిని అడిగాడు, ఎవరు నువ్వు, ఏంది ఏడ కూర్చున్నావు అన్నాడు. వాడు అన్నాడు, లోపల గాలి ఆడగా బయటకు వచ్చాను అన్నాడు. లోపల గాలి ఆడట్లేదా బాయ్, అందుకని బయటకు వచ్చాను అన్నాడు. ఆ మాట ముగించకముందు ఇటు పరారు. ఏంది ఇంత సడన్గా పరిగెత్తాడు? నాయనకి ఈడికేం కనపడి వాడు లేచి పరిగెత్తాడు. ఈడి మాటకు దడుచుకొని వాడు పరిగెత్తితే వాడు సడన్గా పరిగెత్తాడు. ఏందని ఈడు నేను ముందే సమాధుల్లో కూర్చున్నాను, నాయనకి వాడికి ఏం కనపడి నీళ్ళు లేచి పరిగెత్తాడు. ఈడు దిగుతాడే. ఇద్దరు కలిసి ఊళ్ళో పరిగెత్తారు. పరిగెత్తినాక కరెంట్ వచ్చింది. చూస్తే నువ్వా అన్నాడు. వాడు ఆగి, నేనేరా, ఏంది అట్ట పరిగెత్తావు అంటే, మరి సమాధి మీద కూర్చుంటివి, ఏంది ఏడ కూర్చున్నావు అంటే, లోపల గాలి ఆడక బయటకు వచ్చానంటే, సమాధిలోంచి బయటకు వచ్చి కూర్చున్నాను, దడబుట్టింది, దెయ్యం అనుకున్నాను నేను. ఎవరి ఇచ్చోళ్ళలాగా ఉన్నావురా, మా ఇంట్లో గాలి ఆడక సమాధి మీద కూర్చున్నాను అన్నా. నేను సమాధులు అంటే ఏం భయం? అదే మన తండ్రి సమాధి అయితే భయం ఎందుకు అంటే, అమ్మా నాన్న అంటే మనకి ఎంతో ఇష్టం. వారు
సమాధి చేయబడిన స్థితిలో ఉన్నా సరే మనకు భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళని మనం అనుభవించాం. అనగా వాళ్ళ ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని, త్యాగాన్ని, మంచితనాన్ని, నమ్మకత్వాన్ని, మన కొరకు వాళ్ళకున్న భారాన్ని, బాధ్యతని, చింతని, మన కోసం వాళ్ళు కలిగి ఉన్న శ్రద్ధని, ఇదంతా మనం ప్రాక్టికల్గా అనుభవించాం. కాబట్టి ఇక్కడ మీ అందరిని అడిగితే అమ్మా నాన్న అంటే ఎంతమందికి ఇష్టం అంటే, ఏది ఇందాక ఎంతమంది చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతున్నాను. బయట వాళ్ళు చేతులు ఎత్తండి. ఇష్టం లేదమ్మా? గోరుముద్దలు తినిపించి పెంచిందిగా మీ అమ్మ, ఇష్టం లేదా? అప్పుడు పెంచిందిలే, ఇప్పుడు ఆస్తి అంతా అబ్బాయి వాళ్ళకి పెట్టింది, నాకు పెట్టలేదని. చేతులు దించారు ఏంది? అంతేనా? యథార్థం ఒప్పుకున్నారు ఇంతవరకు మా ప్రేమ అని. అలానే ఉంచండి, నేను దించమన్న దాకా ఉంచండి. అమ్మా నానంటే ప్రేమేనా మీకు? ఎంత ప్రేమ? వృద్ధాశ్రమానికి నెట్టేసే అంత ప్రేమ? బొందల గడ్డలో సావుకు ముందే బొంద పెట్టే అంత ప్రేమ? ఎంత ప్రేమ! చాలా ప్రేమ ఉంది కదా, జాగ్రత్త చూసుకోండి అమ్మా. నాన్న కన్ను మూసి 2015లో కన్ను మూసాడు. 2025కు 10, ఇది 11వ సంవత్సరం. ఆయన లోకాన్ని విడిచి 11 ఏళ్ళు అయింది. కానీ ఇంతవరకు ఒక్క రోజు కూడా ఆయనను గుర్తు చేసుకోకుండా నా రోజు గడవలేదు. ఒక్క రోజు కూడా నాన్నను గుర్తు చేసుకొని రోజు లేదు నా జీవితంలో. ఇప్పుడంటే కన్ను మూసాడు కాబట్టి గుర్తు చేసుకుంటావులే బ్రదర్, ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటావు అని. హలో, నాన్న సజీవంగా ఉన్నప్పుడు సైతం ఆయనను గుర్తు చేసుకోని రోజు లేదు నేను. ఎందుకు? జన్మనిచ్చిన తండ్రి, ప్రేమగల తండ్రి, కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి తన శక్తి వంచన లేకుండా కష్టపడ్డ తండ్రి, తల్లి అని అమ్మా నాన్నల్ని నా హృదయంలో పెట్టుకున్నా. మీరు ఏమన్నా అనుకోండి. ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీకు కూడా మంచి మాదిరి ఇది. జన్మనిచ్చిన తల్లిదండ్రిని ప్రేమించని వాడు దేవుని మెప్పు పొందలేడు. ఈరోజు నువ్వెంతో ప్రేమించే తల్లిదండ్రులను ఎంత ఇష్టపడతావో, యేసయ్యతో నీకు లోతైన అనుబంధం ఆయన అనుభవించినప్పుడు ఏర్పడింది నాయన. అందుకని మనందరం ఆయన అలా వ్యక్తిగతంగా కలుసుకొని, ఆయన సన్నిధిని వెతికి, ఆయనతో నడిచి, ఆయన మన జీవితంలో అనుమతించే పరిస్థితులన్నిటినీ ఫేస్ చేసి, అందులో ఆయన సన్నిధి, ఆయన కార్యం, ఆయన కదలికని గుర్తుపట్టి అనుభవం. అలాగే దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఎంత క్షమిస్తాడో, ఎంత ఓర్చుకుంటాడో, ఎంత దయగలవాడో, అసలు నీ ఎడల ఎలాంటి కార్యాలు జరిగించాడో, నీకు ఎంతగా తోడై ఉన్నాడో, అదంతా ప్రాక్టికల్గా నువ్వు నేను మనం అనుభవించాలి. ఆ అనుభవం కోసమే మనల్ని బాప్తిజం పొందిన వెంటనే తీసుకోకుండా ఇంకా భూమి మీద ఉంచాడు. మీకు చాలా వరకు అర్థమైంది. గుండె చెదిరిన వేళ భయపడి నువ్వు గందరగోళం అవుతుంటే వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నీతోనే. ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళమ్మ దేవుడిని నమ్ముకుంది, నేను నమ్ముకోవాలా. పొలం వేసాడు, నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చిందో సెల్ ఫోన్ పోలా. జేబులో సెల్ ఫోన్ ఉంది, చేతిలో పురుగు మందు డబ్బా ఉంది, తీసుకొని పొలానికి పోయాడు. ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. పురుగు మందు డబ్బా ఎందుకు తీసుకెళ్ళాడంటే తాగి ఆ పొలంలోనే చచ్చిపోదామని పోయాడు. నిజంగా పొలంలో కూర్చున్నాడు. మరి చచ్చిపోతున్నప్పుడు బాధ కలిగిద్దిగా, భార్య, పిల్లలు, తల్లి, కుటుంబం బాధపడి సావాలనుకుని ఇవన్నీ పెట్టుకుంటే కాదు అని మూత తీసుకుంటున్నాడు. కరెక్ట్గా సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, బెల్ సౌండ్, అట్లా సౌండ్ వచ్చింది. రియల్గా జరిగింది. నేను ఎచ్చుల కోసం చెప్పట్లా, యథార్థంగా చెప్తున్నా. ఏందని చూస్తే ఈ షార్ట్ ఒకటి ఎవరు అప్లోడ్ చేసింది వెళ్ళింది ఆయనకి. ఏంది ఇది, ఏమొచ్చింది ఇందులో అని ఆన్ చేశాడు, ఓపెన్ చేశాడు. దాన్ని కరెక్ట్గా వస్తుంది. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అన్నాడు.
నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? పిరికి పందా, దద్దమ్మ, లే, చావటానికి తెగించినోడి సమస్యను ఎదుర్కోవటానికి తెగించు. నువ్వు చచ్చిపోతే సమస్య పోయిద్దా? నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు జాలి పడతారా? మా సొమ్ము తిన్నాడు సచ్చాడు ఎదవాన్ని దూషించరా? సావు పరిష్కారంగా అది ఎదిరించాలి, తెగించాలి, పోరాడాలి, నిలదొక్కాలి. లే, దేవుడు నీకు తోడైన. ఈ 4 మాటలే ఉంటాయి అందులో. కడుపులో మండిపోయిందంట ఆయనకి. ఎవరియనా? కాస్త అవగాహన తక్కువ మనిషి ఆయన. చుట్టూ చూస్తానంటే ఎక్కడున్నాడు, ఏడుండి చూసి నాకు ఫోన్ చేశాడు అనుకుంటారు. సరే, ఆ రోజుకి ఆలోచన పోయింది, దయ్యం వదిలిపోయింది. ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మా నా గురించి ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఎవరయ్యా ఆయన? నేను పొలంలో కూర్చుంటే ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎందుకు చెప్పావు? నా వ్యవహారం ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఆయన ఎవరు, నీ వ్యవహారం ఏందిరా, నీ గోల పోరయ్యా అన్నాడు. సరే, మీరు నిజంగా నమ్మండి, మళ్ళీ 2వ సారి అదే పని చేశాడు. మళ్ళీ పోయాడు పొలానికి. ఆ రోజు కాకుండా మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ కొంచెం సమస్యలు మళ్ళీ పోయాడు చెట్టు కిందకి. సేమ్ సన్నివేశం మళ్ళీ రిపీట్ అయ్యి, మళ్ళీ తాగేదానికి సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ బెల్లు మోగింది. మళ్ళీ వాక్యం ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు దద్దమ్మ, పిరిగి పందా, ఇదే ఊటరా నన్ను పని కట్టుకొని తిడుతున్నాడు. నన్ను కనిపెట్టే పంపిస్తున్నాడు ఎవడో మొత్తానికి. కానీ మళ్ళీ చుట్టూ లేచి అంతా చుట్టూ చూసుకొని ఇంటికి పోయి అబద్ధాలు ఆడకుండా చెప్పు, నా గురించి నువ్వేగా చెబుతుంది ఆయనకి అన్నాడు. ఆయన ఎవరు, నువ్వెవరు అంటే ఏనాని ఫోటో చూపించాడు. అప్పుడు విషయం చెప్పాడు. నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా చేసుకోబోతున్నాను. ఈయన కరెక్ట్గా నాతోనే ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అదేమంటే తిడుతున్నాడు, దద్దమ్మ పిరిగి పందా, నువ్వు చస్తే జనం మెచ్చుకుంటారు అనుకున్నావా? తిడతారు. నిన్ను ప్రేమించి నీకే చచ్చిపోయినాడు అంటే నువ్వెందుకు చావాలనుకో, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పకపోతే ఈయనకి ఎట్ట తెలుసు? ఈయనకి తెలియకపోతే నా ఫోన్కి ఎందుకు పంపిస్తున్నాడు? ఇంకా లోకంలో మనుషులు లేరా? అది కూడా ఎప్పుడు పంపిస్తున్నాడు? కరెక్ట్గా నేను దాగబోయేటప్పుడే పంపిస్తున్నాడు. మరి చూడకుండా చేస్తున్నాడా? ఇది ఎక్కడుంటాడు అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పి, అరే ఇది చిలకలూరిపేట ఆయన శాలేం రాజు గారు. నాయనరా బాబు, ఇక్కడే రా, మన పేటలో ఉంటాడు. అవునా, దగ్గరే, అందుకనే కనిపెట్టాడు నయావారం. ఆయన కాదురా కనిపెట్టింది, నిన్ను కనిపెట్టింది యేసయ్యరా. నీకు ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు నువ్వు చావకూడదని, నువ్వు బ్రతకాలని కోరుకుంది యేసయ్యరా. నువ్వు ఆ కండిషన్లో ఉన్నప్పుడు నిన్ను వెతికింది ఆయనరా. ఆయన నీకు పంపించింది, ఆయన చేత మాట్లాడించింది ఆయన, అది నీకు చేరేసింది ఆయనయ్యా, యేసయ్యరా. నువ్వు చావటం ఆయనకి ఇష్టం లేదయ్యా, నువ్వు బతకాలి. ఆయన అట్లాంటి ఆలోచన చేసుకుంటావా? మేమేమైపోవాలని ఆవేడ్చి ఆయన ఏడ్చి, అప్పుడు అసలు ఈయన ఎవరు తెలుసుకుందామని వచ్చాడు. వచ్చిన రోజే దేవుని వాక్యం విని నా దగ్గరికి వచ్చి కలుసుకొని, నాకు అర్థమైపోయింది యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోడు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన చూస్తాడు. నేను చావటం కాదు, నేను బతికి బాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నేను కనబడతానే ఉన్నాను. నేను ఆయనను కలుసుకున్నాను. అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానని వచ్చాడు. ఇప్పుడే కదయ్యా నువ్వు వస్తుంది, ఇంకా 4 వారాలు రాయ్యా అంటే, నాకు అర్థం కాకపోతే కదయ్యా, నాకు అర్థమైందయ్యా, నాకు ఆయన కావాలయ్యా. మరి నీ కుటుంబంలో నీ భార్య పిల్లలు ఇంకా దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నేను వేస్తానయ్యా ముందు అడుగు, నాకు ఇయ్యయ్యా బాప్తీసం అని తీసుకున్నాడు. మన సండే కూడా కనపడ్డాడు. సంవత్సరాలుగా వస్తానే ఉన్నాడు.
ఇలాంటి సాక్ష్యాలు ఒకటి కాదు. అప్పులై ఈయన చావాలనుకున్నాడు. తెలంగాణలో ఒక ఆమె సమస్యలతోనే ఫుల్లుగా దాగిందంట మందు. గుడంబ దాగిందో మరి ఏం దాగిందో మొత్తానికి తాగి, రైలు ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ మీద ఒకదాని మీద తల పెట్టి ఒకదాని మీద కాళ్ళు పెట్టి పండుకుంది. ఆమె వచ్చి చెప్పింది, నేను కాదు. ఇంకా సేపట్లో ట్రైన్ వచ్చిద్దనంగా మళ్ళీ బెల్ మోగింది. ఏమ దగ్గర కూడా సెల్ ఉంది. ఆ మత్తులోనే, ఎంత మత్తు ఉన్నా చచ్చిపోయేటప్పుడు భయం ఉంటుందిగా. ఓపెన్ చేస్తే దేవుని మాటలు, నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టి నీకోసం చనిపోయి చచ్చేంత ప్రేమించే ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? చస్తే సుఖం కలిగిద్ది అనుకున్నావా? ఆత్మ నరకానికి వెళ్ళి తెప్పించిదానాలే. ధైర్యం తెచ్చుకో, నిలబడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని ఈ వ్యాఖ్య ఆమెకంది. ఆ మత్తు వదిలిపోయి చటుక్కుని లేచి పక్కకు వచ్చింది. తర్వాత రైలు పోయింది. లేకపోతే తల ఒక ముక్క, కాళ్ళు ఒక ముక్క, ఎందుకంటే బాగా తప్పదాగి ఉంది కదా, పీస్ అయిపోయేది క్షణాలలో. ఇక్కడ గమనించాలి. ఆ వచ్చి నేరుగా పేటకు వచ్చి ఏడుస్తూ చెబుతుంది, అయ్యా నా సాక్ష్యం ఇదయ్యా, ఆ తర్వాత నేను మానుకున్నానయ్యా, ఆపేశాను, ఇప్పుడు నేను బాప్తీసం అందుకున్నాను, మామూలు మనిషిని అయ్యాను. ఇది నీకు చెప్పాలని నేను రోజుల నుంచి ఆరాటపడుతున్నానయ్యా, ఇప్పుడు దొరికింది అవకాశం అని నన్ను కలుసుకొని ఆమె నాకు సాక్ష్యం ఇస్తే, ఈ మాటలు నేను చెబితే జనం నమ్మరు. యేసయ్య ఒక్కొక్క మనిషిని ఎలా పట్టించుకుంటాడో జనానికి అర్థం కావాలరా. సర్వకాల సర్వావస్థల యందు సర్వ మనుషులకు ఎలా అందుబాటులో ఉంటాడో ఎలా గమనిస్తాం. శాలేమరాజు కాదు, వీడికేం తెలుసు? వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఈడాడ తొంగున్నాడో తెలియదు. కానీ ఆ మాటల్ని పట్టుకొని బాధలో ఉన్న బిడ్డ దగ్గరికి చేరవేసి తన బిడ్డను నశించకుండా కాపాడుకుని ఆయన మమత. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా. వాగ్దానాలు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, పెద్ద పెద్ద మాటలు పలుకుతారండి కొంతమంది. పరిస్థితులు విషమించినప్పుడు ఎవరు ఉండరు. ఎవరుంటారు? పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు మాటలు ఏవి గుర్తుండవు. అందరూ వదిలేసి వంటల్లో చేస్తారు. అలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఆయన నీకు సమీపించిన తీరు, నిన్ను ఆదరించిన తీరు, ధైర్యపరిచిన తీరు, బ్రతికించిన తీరు, నిలబెట్టిన తీరు, నీకోసం ఆయన చేసిన కార్యాలు, ఆయన ప్రేమ, వాత్సల్యత, మంచితనం అంత ప్రాక్టికల్గా నువ్వు అనుభవించడం ఉన్నది చూసావా? అలా అనుభవంతో ఏర్పడిన అనుబంధం, అనురాగం, అవి శాశ్వతం. అలాంటివి నీలో నాలో ఏర్పడాలంటే మరి కొంత ప్రయాణం అది భూమి మీద సాగాలి కదా. ఇశ్రాయేలు పిల్లలు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు తిప్పాడంటే 40-50 ఏళ్ల వయసు గలవారై వాగ్దత్త దేశంలో వాళ్లే ప్రవేశిస్తారు గనక. ఈ 40-50 ఏళ్ళు వయసు అంటే అప్పటికే 10 ఏళ్ల బిడ్డ అయితే అక్కడ చేరేటప్పటికి 50 ఏళ్ళు అవుతాడు. సంవత్సరం బిడ్డ అయితే అక్కడికి చేరేటప్పటికి 40 ఏళ్ల వయసు. అంటే అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ అవసరాలన్నీ ఆయన తీరుస్తూ, వాళ్ళ ఎడల అద్భుతాలు చేస్తూ, ఆయన వెల్లడి చేసేటువంటి మమతంతా కూడా పసితనం నుంచి వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించి ఉండాలి. ఎంత ఆశించాడో చూడండి. అలా అనుభవించి వాగ్దత్త దేశం చేరి వాళ్ళు వాళ్ళ బిడ్డతనం ఆయన్ని హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇదంతా మనం ఆయన మనతో శాశ్వతంగా పెనవేసుకోవటానికి ఉంచిన పరిస్థితి తప్ప ఇంకోటి కాదు.
మనల్ని ఇంకా దగ్గర చేసుకోవాలని, ఆనాడు వాళ్ళని దగ్గర చేసుకోవాలని, అనుభవం కోసం, తానేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించటం కోసం వాళ్ళని సంచరింపజేసినట్టు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన సంచరింపజేస్తున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ ఇద్దరు మాత్రమే వాగ్దత్త దేశం చేరారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుణ్ణి అనుభవించి ఉన్నారు. అందుకే చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు 10 మంది అయితే ఈ ఇద్దరే విశ్వాసంతో కూడిన మంచి సమాచారం మాట్లాడారు. యెహోషువ సామాన్యుడు కాదు. మోషే గుడారంలోకి వెళ్ళి దేవుని కలుసుకొని మాట్లాడుతుంటే అందరూ గుడారపు ద్వారముల దగ్గర నిలబడి దేవునికి మొక్కుతుంటే యెహోషువ గుడారంలో ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణే కలుసుకుంటున్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నా దైవజనుడు, మా నాయకుడు మోషే కోసం దిగొచ్చావుగా, మహిమతో దిగొచ్చావుగా, ముఖాముఖి మాట్లాడుతున్నావుగా, నా దగ్గరికి ఎందుకు రావు ప్రభు? నువ్వు నన్నెందుకు కలుసుకోవు ప్రభు? నాతో ఎందుకు అలా మాట్లాడవు ప్రభు? నీ దాసుడు, నీ దాసునికి నేను సహకారిగా ఉండి ఈ ప్రయాణం అంతట్లో నేను నడిపించాలిగా ప్రభు. నా దాసునికి నా దైవజనునికి ఉన్న అనుభవం నాకు లేకపోతే ఎలా? కనుక నేను ఇక్కడే ఉండి మోకాళ్ళ మీద నీ పాదాలు అడుగుతున్నాను, నీ సన్నిధిని వెతుకుతున్నాను. నువ్వు మోషేకే దేవుడవా, యెహోషువకు దేవుడవు కావా? మోషేకే అందుబాటులోకి వస్తావా, యెహోషువకు రావా? మరి నన్ను బలపరచకపోతే ఈ ప్రజల సంగతి ఏంటి తండ్రి? వీళ్ళు ఏమైపోతారు? పాపం ఆ ఒక్కడే కష్టపడుతున్నాడు, ఆ ఒక్కడే అల్లాడుతున్నాడు, ఆ ఒకనికి ఆ ఒకడు తోడు అహరోను. మరి నన్ను బలపరిస్తే నేను కూడా తోడవుతాను గయ్యా, సహకారిగా ఉంటాను గయ్యా. నా దగ్గరికి రావా, నాతో మాట్లాడవా, నన్ను వాడుకోవా అని ఏడుస్తున్నాడు. నన్ను వాడుకోవా ఈ ప్రజల కొరకు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు గుడారంలో? నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు, నా దగ్గరికి రాయ్యా అని అడుగుతున్నాడు, నన్ను బలపరచయ్యా అని అడుగుతున్నాడు, నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు, నాతో కూడా మాట్లాడయ్యా, నాకు కూడా నీ సన్నిధి ప్రత్యక్షపరచయ్యా, నన్ను కూడా అభిషేకించయ్యా అని అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళేమో గుడార ద్వారాల దగ్గరికి వచ్చి మొక్కి దేవుణ్ణి మోషేని ఘనపరిచి వెళ్ళిపోయారు లోపలికి. కానీ యెహోషువ అలా కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా గుడారంలో ఏడుస్తానే ఉన్నాడు. అది చెప్పింది అక్కడ వచ్చిన యెహోషువ అనే యవనుడు గుడారం నుంచి బయటికి రాలేదు అని. అంటే గుడారములో దేవుణ్ణి కలుసుకుంటున్నాడు, దేవుణ్ణి అనుభవిస్తున్నాడు. తర్వాత మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, మోషే, నూను కుమారుడైన యెహోషువ మీద నీ చేతులుంచు, నీ తర్వాత నాయకుడుగా నేను అతన్ని ఎన్నుకున్నాను, ఎందుకంటే అతడు నా ఆత్మ గలవాడన్నాడు. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ గలవాడు, నీ తర్వాత అతని మీద చేతులుంచంటే రహస్యమందు చూచు తండ్రి కనిపెట్టేశాడు. చూసావా? వాక్యాల దగ్గరకు వచ్చి మొక్కి సర్దుకున్న వాళ్ళని, భజన బృందంగా భజన చేసి సర్దుకున్న వాళ్ళని కాదు, దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆత్మల కొరకు భారము కలిగి గుడారంలో పడి ఏడ్చిన వాణ్ణి కనిపెట్టాడు. తనను ఎవరు వెతుకుతున్నారో, తన కొరకు ఎవరు ఆకలి కలిగి ఉన్నారో, ఆయన చేతుల్లో ఫలించాలని ఎవరు ఆరాటపడుతున్నారో నా తండ్రికి తెలుసు. ఇలాగ దేవుణ్ణి ప్రాక్టికల్గా, వ్యక్తిగతంగా సమీపించి కలుసుకొని దేవుణ్ణి అనుభవించిన చరిత్ర మోషే తర్వాత యెహోషువకుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను కోరుకొని అలా ఎవరైనా నన్ను వెతికి నన్ను కలుసుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతో లోతైన అనుబంధం ఏర్పరచుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటే రండి నా పాలెం వెలుపలికి రండి, నేను నా సన్నిధితో అక్కడ ఉంటాను రండి అని పాలెం వెలుపట గుడారం వేశాను. ఈరోజు ఈ మందిరం ఎందుకో తెలుసా? అలా ఆయన్ని కలుసుకోవటానికి, ఆయన్ని తెలుసుకోవటానికి, ఆయన అనుభవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందడానికి, ఆయన పరిశుద్ధులతో సహచర్యం చేయడానికి,
ఆయన వాక్ ప్రత్యక్షతను పొందడానికి మనందరినీ ప్రేమించి ఈ మందిరం దేవుడు మనకు అనుగ్రహించాడు. పెదనందిపాడులో నేను ఎప్పుడూ చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా జీవితంలో నాకు రమ్యమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఆయన పాద సన్నిధి తప్ప ఇంకొకటి లేదు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా, తాటాకుల పాకైనా సరే. అంతకుముందు అక్కడ పాకుంది కదా, అందులోకి వచ్చి మోకాళ్ళు నిల్లాను నేను, అందులోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అది పాకైనా సరే, అది నా దేవుని ఇల్లు, నా దేవుని సన్నిధి. మన రోడ్డు మీద ఉన్న దేవుడు మనతో ఉంటాడు, ఇంట్లో ఉన్న మనతో ఉంటాడు. ఓకే, వ్యక్తిగతంగా ఎప్పుడు పరిశుద్ధాత్మ మనతోనే ఉంటాడు. కానీ మనం ఇంట్లో ఉంటా, వంట చేసుకుంటా, తిండి తింటా, రోడ్డు మీద నడుస్తా, మనం అనుభవించే సన్నిధి ఒక రకంగా ఉంటుంది. పని కట్టుకొని దేవుని కోసమే మందిరానికి వచ్చి మనం కూర్చునే సమయం, ఆ టైము, ఆ అనుభవం బాగుంటుందా ఉండదా? ఏం లేదు, యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా. మందిరంలోకి వస్తేనే ఉంటాడు ఆయన, ఇంటికాడు ఉండడానికి కొంతమంది పెద్ద పెద్ద డైలాగులు వేస్తారులే, అందుకని చెబుతున్నాను నేను. ఇంటికాడు ఉంటాడు, బజార్లో ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, పొలంలో ఉంటాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీతో ఉంటాడు. ఉండడానికి కాదు, ఆయన అక్కడ నీతో ఉంటాడు, నువ్వేమో వేరే వాటిల్లో ఉంటావు. కానీ అట్లా కాకుండా అవన్నీ పక్కన పెట్టి మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే, దేవా ఇక వేటితో కాదు నీతో ఉండటానికే వస్తున్నాను, నీతో గడపడానికే వస్తున్నాను, నీకు సమయం ఇవ్వడానికే వస్తున్నాను, నీలో ఆనందించడానికే వస్తున్నాను, నిన్ను ఆరాధించడానికే వస్తున్నాను. నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ పాదాలు కావాలి, నీ పాదాల కోసమే వస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా వెతకాలనుకుంటున్నారా? నాతో కలుసుకోవాలనుకుంటున్నారా? నన్ను గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి, ఇదిగో నా సన్నిధి అని దేవుడు చెప్తున్నాడు. తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాను నాయన అని నువ్వు పరుగు పరుగున రావాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలి. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ కూడా గుర్తుపెట్టుకో, నీకు అనుభవం కోసమే. కొంతమంది అన్నారు, బైబిల్లో కూడా ఉంది, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోము అని. నిజంగా వాడుక భాషా పదంగా దాన్ని అలాగే మెన్షన్ చేశారు పౌలు గారు అన్నమాట. ఈ లోకంలోనికి మనం ఏం తేలేదు, ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోలేము అంటే వస్తుపరంగా మనం ఏం తీసుకొని పోలేము అని పౌలు అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. మనుషులు కూడా అదే అంటారు, ఈ లోకంలోకి ఏం తేలేదురా, ఇక్కడ నుంచి ఏం కట్టుకుపోమని. వస్తుపరంగా ఏం తీసుకెళ్ళం, కానీ అసలు ఏమీ తీసుకెళ్లకుండా ఉంటాం. ప్రతి మనిషి కొన్ని తీసుకెళ్తాడు. ఏంటో తెలుసా? అనుభవాలు. చేసిన చెడ్డ మంచి కార్యాల ఫలాలు, ఆ శేషం తీసుకొని వెళ్తాడు ప్రతివాడు. ఏమంటారండి? భూమి మీద పుట్టి పెరిగి పెద్దవాడై జీవించి చచ్చే నాటికి ఎన్నో అనుభవాలు గడించుంటాడు జీవితంలో. మనుషులతో కొన్ని అనుభవాలు, దేవుడితో కొన్ని అనుభవాలు, సమాజంలో అనుభవాలు, కుటుంబంలో అనుభవాలు. ఉన్నారా లైన్లో? అయిపోయిందా సరుకు? ఉన్నారా? ఒట్టిగా పోతాడా? ఏమన్నా తీసుకొని పోతాడా? ఏం తీసుకొని పోతాడు? వస్తువులు తీసుకొని పోతాడా? అనుభవాలు తీసుకొని పోతాడు నాయన. అనుభవాల సారమే ఇక్కడ నువ్వు నేను సొమ్ము చేసుకునేది. కాబట్టి ఫైనల్గా ఇక ముగిస్తున్నాను నేను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో నడవాలి, దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆరాటపడే వారందరికీ కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇది రమ్యమైన చోటు, అనువైన స్థానం, ఆయన సన్నిధి. దానికి మించింది లేదు. దగ్గర అవ్వండి ఆయనకి. ఇంకా నేను చెప్తున్నాను, ఒక మనిషిని మనం చదవాలంటే పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగా అర్థమైపోతాం. కానీ దేవుడు ఒక మనిషిలా నీకు అర్థం కాడు. నీ జీవితకాలం మొత్తానికి సరిపోయిన సబ్జెక్ట్ ఎవరైనా ఉన్నారంటే దేవుడే. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా నీకు కొత్త కనపడుతుంటాడు, వినూత్నంగా కనపడుతుంటాడు. కాబట్టి తెలుసుకో ఆయన గురించి. ఇంకా ఏది నేను చెప్తే
ఏదో నా అనుభవాలు నువ్వు తెలుసుకోవటం కాదు, నువ్వుగా అనుభవించాలి. లేకపోతే మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని లేపేద్దును పైకి దేవుడు. మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని తీసేస్తాడు. కానీ లేదో, పాఠం చెబితే విని ప్రయాణం చేయటం కాదు. పాఠం చెబితే విని ప్రయాణం చేయటం అంటే ఈత కొట్టడం ఎలా అని చదివి దూకినట్టు ఉంటుంది నీళ్ళల్లో. ఒకడు ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి దూకాడు. ఈత కొట్టడం ఎలా అనగా మొదట సమృద్ధి అయిన నీళ్లు వెతుక్కోవలెను, వెతుక్కున్నాను. తర్వాత నీటిలోనికి దూకవలెను, చేతులతో పొట్ట కింది భాగమునకు నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడిస్తుండవలెను, ఇలాగూ చేసినచో ఈదటం వచ్చును అని రాశాడు. ఇది అక్షరం. ఇది చదివి ఎవడన్నా దూకాడానికి ఏమైద్ది? బాయి చూసుకుంటాడు. మొదట నీళ్లు చూడవలెను, చూసుకున్నాను బాయి. తర్వాత ఏమి చేయవలను? దూకవలెను, దూకాడు. ఆ తర్వాత ఏమి చేయవలను? చేతులతో పొట్ట కిందికి నీళ్లు లాగుచుండవలన్నదా కాగుతాడా? పోతాడు అడుక్కి. అవునా? అటు పుస్తకం చదివితే పరిస్థితి అదే. అనుభవం కలిగిన అడిగితే ఇటు చదివాను, ఇటు ఈత నేర్చుకుందాం అనుకుంటున్నానంటే ఎక్కడ మరి నేర్చుకుంటా అంటే బావి ఉందిగా మంది, మోట బావి, దిగుదాం అనుకుంటున్నాను. దిగితే సత్తావరా అంట. లోతు బావి కాదురా, మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకో. అనుభవం ఏం చెప్తుంది? అనుభవం మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకోరా, చూసుకొని దూకు. ఒకవేళ తేడా వచ్చింది, నీకు ఈదటం రాలేదు, మునిగిపోవు. నీళ్లు మోకాళ్ళు అవుతాయి కాబట్టి లెగుస్తావు. బావి చూసుకొని దూకితే నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడించుచుండవలెను, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పేటప్పటికి పోతావరా రే అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అక్షర జ్ఞానం అనుభవ జ్ఞానం రెండు ఒకటేనా? వాళ్ళు అనుభవించారు కాబట్టి చెబుతారన్న. అట్లాగా యేసయ్యను గురించి కూడా నేను అనుభవించాను కొంత, ఇంకా అనుభవిస్తున్నా. మీరు కూడా అనుభవించాలి. అలా ఆయనతో మనతో ఆయన లోతైన అనుబంధం ఇక్కడే ఏర్పరచుకోవడానికి మనల్ని ఇంకా ఉంచాడండి. అది ఏమంటారు? ఇక ఆయన సన్నిధిని వెతుకుతారో వెతకరో నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఫైనల్ ఇది. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సన్నివేశం వెనక దోబూచులాడుతున్నట్టు దేవుడే ఉన్నాడు. ఆయనే ఉన్నాడు. ఆయన కదలికలే ఉన్నాయి. ఆయన ప్రమేయం, ప్రణాళిక, ఆలోచన ఉంది. ప్రతి సన్నివేశాన్ని నీకు అనుమతించి నీ రియాక్షన్ ఏంటో చూస్తాడు. ఆయన పాదాలను ఆశ్రయించి ప్రతిదీ ఆయన ద్వారా పొందుకోవటం అనేది సాధన చేశావు అనుకో, రైట్, ఇది పద్ధతిదా అని దగ్గర చేసుకోవడానికి, సమస్తము సమకూర్చి నీ మేలుకే రప్పించడానికి మన లైఫ్లో క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు ఆయన. అనుభవించిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అనుభవించిన వాళ్ళు విశ్వాసంతో ఉంటారు, అనుభవించిన వాళ్ళు దేవుని మయంపరుస్తారు, అనుభవించిన వాళ్ళు ఆయనే లోకంగా బ్రతుకుతారు. అనుభవించిన వాళ్ళు నేను చెప్పిన వాటన్నిటికీ రివర్స్లో ఉంటారు. యెహోషువ అనుభవించాడు దేవుణ్ణి. అందుకే వాళ్ళు అంత పొడుగున్నారు, 70 అడుగులు పొడుగున్నారంటే 70 ఉంటే ఎందుకు, 770 ఉంటే ఎందుకు, 7070 ఉంటే నీకెందుకురా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు మనకు తోడై ఉంటాయి. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళు ఎంతసేపు భయపడి అంత పొడుగా అన్న వాళ్ళని కందిరీగల చేత చంపించాడు. కందిరీగల చేత ఖతం చేపించాడు. చెప్పండి, వాళ్ళు భయపడింది జరిగిందా? యెహోషువ నమ్మింది జరిగిందా? మరి యెహోషువ ఎలా నమ్మగలిగాడు? వాళ్ళు ఎందుకు భయపడ్డారు? అనుభవం లేదు వాళ్ళకి, దేవుడితో లోతైన అనుబంధం లేదు, అనుభవం లేదు. ఈయనకి అనుభవం ఉంది. 40 రోజులు అయిపోయింది, ఇక లెగుస్తున్నాను, మీకు నమ్మకం కోసం చెబుతున్నాను. 40 రోజులు, ఈ 40కి లింక్ ఉంది. వాళ్ళు 40 రోజులు తిరిగి వచ్చి అదురుపోయి వచ్చి చెడ్డ సమాచారం చెప్పారు కదా ఇక్కడ.
ఇశ్రాయేలీయుల్ని గొలియాతు భయపెట్టిన రోజులెన్ని? సౌలు సైన్యాన్ని గొలియాతుగాడు సవాల్ చేసిన రోజులెన్ని? 40 రోజులు. 40 రోజులు వాడు రావటం, సవాల్ వేసటం, వీళ్ళు పరారైపోవటం. కానీ దావీదు వచ్చాడు. వాళ్ళలాగా పరారైపోయాడు వాడిని చూసి. మళ్ళీ వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, యుద్ధ విద్యలో పెద్ద నేర్పరి కాదు, పరాక్రమశాలి కాదు, సామాన్యుడు, గొర్రెల కాపరి, బాలుడు. బాలుడు. కానీ వీళ్ళందరూ పరారవుతున్నారు, రాజుతో సహా జంపు, సౌలు రాజుతో సహా. కానీ దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈ ఫిలిష్తీయుడికి ఎంత ధైర్యం అన్నాడు. వీరికి ఎంత ధైర్యం, నాకు ఛాన్స్ ఏంట్రా బాబు, నేను పోతాను వీడి మీదకి అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? దేవుడు మన యందు ఆనందించిన యెడల వాళ్ళు మనకు ఆహారం అగుదురు అన్నాడు యెహోషువ. ఎందుకు? తెలుసు దేవుడు ఆయనతో నడిచాడో, ఆయన అనుభవించాడు యెహోషువ. యాజ్ ఇట్ ఈజ్గా దావీదు గొర్రెల కాపరే కావచ్చు, కానీ అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి అనుభవించిన అలవాటు దావీదుకుంది. కానీ సౌలుకు కానీ ఇశ్రాయేలు సైన్యంలో ఆఖరికి దావీదు సొంత అన్నలకు కూడా అనుభవం లేదు. అందుకే వాడొచ్చి, రండిరా, ఒక్కడన్నా మగోళ్ళు లేడా మీద, రండిరా, నన్ను కొట్టండిరా, మా వాళ్ళంతా మీకు దాసులు అవుతారు అని వాడు 40 రోజులు సవాలు విసిరి దేవుణ్ణి తిట్టి సైన్యాన్ని తిరస్కరిస్తే ఒక్కడికి కూడా రోషం రాలేదు. భయం పుట్టి పరారైపోయారు. ఎందుకంటే వాడు 10, 11, 12 అడుగులు ఉన్నాడు వాడు. కానీ దావీదు ఎందుకు రోషపడ్డాడు? దావీదుకి ఎందుకు కడుపు రగిలిపోయింది? ఎందుకంటే దావీదుకు దేవుడు తెలుసు. దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత పరిశుద్ధుడో తెలుసు. ఆయన్ని వాడు దూషిస్తుంటే తట్టుకోలేకపోయాడు. రెండవది, దావీదుకి ఇంకొకటి కూడా తెలుసు. ఈడుంది 10, 11, 12 అడుగులే, కానీ నేను సేవిస్తున్న దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనది. ఆయనతో పోల్చుకొని, ఆయనతో చూస్తే వీడెంత ఫోన్ కిస్కా. మీరు పూర్తి చేసుకుంటుంది, నేను అనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుని బలంతో చూడు నీ సమస్యని. అది ఎలా కనపడిద్ది నీకు? గొప్పదిగా కనపడిద్దా? ఆ రోగమైనా, అప్పైనా, బాధ అయినా, మనుషులైనా, నిందలైనా, అవమానాలైనా, హేళనైనా, ఏ సమస్య అయినా, ఏ కంపెనీ రోగమైనా, దేవుని కోణంలో చూడు. దేవుని కోణంలో చూడు ఒకసారి. అది ఎంత? నేను నిందించే వాళ్ళు ఎంత, తృణీకరించే వాళ్ళని మనుషులేగా, మట్టి పురుగులేగా. ఆయన బలవంతుడు. ఏమిటి దావీదు నీ అనుభవం అంటే, ఆయన ప్రేమ నాకు తెలుసు, ఆయన కాపుదల నాకు తెలుసు, ఆయన బలము నాకు తెలుసు. సింహం నా మీదికి వస్తుంటే నన్ను బలపరిచాడండి సౌలు గారు. కొడితే అడ్డం పడింది సింహం, నోరు చీల్చి గొర్రె పిల్లను బయటికి తీసా. ఎలుగుబంటి ఉరుకుతా నా మీదకి వస్తే నన్ను బలపరిచాడండి. అప్పటిదాకా నాకు ఎడంగా ఉన్నట్టుగా పట్టించుకున్నట్టున్నాడు. అది ఎప్పుడైతే ఇట్లా వచ్చి దాడి చేసిందో వెంటనే నాకు బలమునిచ్చాడు. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నేను అనుభవించాను సార్ ఆయన శక్తిని, నేను అనుభవించాను ఆయన కాపుదలని. అత్యవసర సన్నివేశాల్లో ఎలా ఎంట్రీ ఇస్తాడో నాకు తెలుసు సార్, ఎంత బలవంతుడో నాకు తెలుసు. అంతేకాదు నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు. అనుభవం ఉన్నాడు. మిగిలిన వాళ్ళు అనుభవం లేని వాళ్ళు పరారయ్యారు. దేవుణ్ణి అనుభవించినోడు సవాల్ అన్నాడు. లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. గొలియాతు ఒక్కడే, కానీ వాడంత ఎత్తర్లు ఇంకా 4 ఉన్నారు ఆ గుంపులో. ఒక్కొక్కడికి ఒక రాయి, ఇంకా ఎక్కువ రాళ్ళు ఏరుకోవాలా, ఒకడికి ఒకటే ఎక్కువ అన్నట్టుగా 5గురికి 5 రాళ్ళు ఏరుకొని సంచిలో పెట్టుకొని ఒక్కటే ఒక రాయి వినియోగిస్తే వాడు కూలిపోయాడు.
మీరు చెప్పండి. అనుభవం లేని వాళ్ళు పరారైపోయి 40 రోజులు అవమానం తెచ్చారు. వాళ్ళ భయం గెలిచిందా? దేవుణ్ణి అనుభవించిన వాడు విశ్వాసంతో వేసిన అడుగు గెలిచిందా? అదేగా మరి నేను చెప్పేది. అది అనుభవం ఉన్నోడికి అనుభవం లేనోడికి తేడా. ఓకే, సేవలో కూడా అదే వర్తిస్తుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు పూనుకో. ఊళ్ళో ఇళ్ల మధ్యలో కొంచెం గొప్ప సేవ కాదు. అవసరమైతే ఊరి బయటకు వెళ్ళైనా సరే ఒక పెద్ద అడుగు వేయి, ఊరే వచ్చి కూర్చుంటది అక్కడికి. తెస్తాడు దేవుడు, తెస్తాడు ఆత్మల్ని. ఈరోజు వేసాడు మొత్తం అక్కడ టెంట్లో అవన్నీ విశ్వాసంతో వేసాడు. సిగ్గుపరిచాడు దేవుడు. ఎందుకు ఇంత చేశాడు జకర్యా అనుకుంటాను నేను. ఎందుకంటే అనుభవించాడు దేవుణ్ణి, దేవుని కార్యం అనుభవించాడు. ఎంత చేసినా నా దేవుడు ఆత్మల్ని సమృద్ధిగా నడిపిస్తాడని ఆయనకు తెలుసు. అందుకే అనుభవించినోడు ఆ పని చేశాడు. అనుభవం లేనోడు ధైర్యం చేయలేడు. దేవునికి మహిమ. 7 కిలోమీటర్ల దూరం, చిలకలూరుపేటకి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఎకరాల్లో పందిళ్ళు వేస్తుంటే అందరూ ఎరుముఖం వేసుకొని చూశారు. నాకు ఇడికేం పిచ్చా, ఎవడొస్తాడు ఏడుకని. అవి పట్టజాలనంతగా ఆత్మల్ని పంపించాడు దేవుడు. ఎట్లా ఈ సాహసం అంటే నా సేవ సంబంధంగా నా సాహసాలు నాకు ఉంటాయి. ఎలా అంటే తెలుసు, కాస్త కోస్త అనుభవించున్నాను, ఎరుగున్నాను, విశ్వాసపు అడుగులు వేసున్నాను, సఫలత పొందున్నాను. ఇవి కూడా చేస్తాను. అట్లా అనుభవంతో వేసే అడుగులు వేరండి. యెహోషువ దగ్గర, దావీదు దగ్గర ఎగను. అనుభవం లేనోళ్ళు దిగజారిపోతారు. ఇంకా మిమ్మల్ని పీడించడం ఇంకా లేదు. మోకాళ్ళ మీదకి రండి. టోటల్గా మీకేమర్థమైంది? దేవునికి దగ్గర కావాలి. దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో అక్షయ అనుబంధం ఏర్పరచుకోవాలి. ఈరోజు సరైనటువంటి అనుభవంతో దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నోళ్ళు ఏనాటికైనా దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారు. దేవునితో సరైనటువంటి అనుభవంతో కూడిన అనుబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఎదురైనా వదిలిపెట్టి పోరు. అందుకే అందరూ ఆయనతోనే ఉండాలని, అక్షయ అనుబంధం కలిగి ఉండాలని. మన అనుభవాలన్నీ సమకూర్చి నడిపిస్తున్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెబుతూ ఫిలిష్తీయుల గొల్యాతును చూసినప్పుడు అనుభవం లేని వాళ్ళు భయపడి పారిపోతే, చెదరిపోతే, దేవా నీతో అనుభవం కలిగినటువంటి దావీదు ఎదిరించి గెలిచి తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇదంతా నీతో నడిచిన అనుభవం. 10 మంది చెడ్డ సమాచారం చెబితే యెహోషువ ఒక్కడు కాలేబును జోడించుకొని నిలబడితే, తర్వాత మోషే తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజానికి యెహోషువ నాయకుడయ్యాడు. నాయనా, నీ గురించి మాటలు చెప్పటం కాదు, ప్రాక్టికల్గా నీ కార్యాలను అనుభవించిన అనుభవ జ్ఞానం మాకు ఉండాలి. మా కన్న తండ్రి, ఇక్కడున్న దైవజనులు, విశ్వాసులు అందరికీ కూడా ఈ అనుభవ జ్ఞానం దయచేయి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నిన్ను అనుభవించాలి ప్రభువా, నీలో ఆనందించాలి, నీ ప్రేమను రుచి చూడాలి, నీ బాహుబలాన్ని రుచి చూడాలి, నీ క్షమను, దయను రుచి చూడాలి, నీ శౌర్యాన్ని, పరాక్రమాన్ని రుచి చూడాలి. ప్రచండమైన నీ ఉగ్రత శత్రువు మీదికి దిగితే ఎలా ఉంటుందో నీ న్యాయ కోపం కూడా చూడాలి. శత్రువు మీద పెళ్ళున దిగిన న్యాయ కోపం, నీ కోపం చూడాలి. సాతాను శక్తుల మీద, వాటి తొత్తులుగా మారిన వ్యక్తుల మీద నువ్వు అనుమతించే తీర్పులు నాయనా, ఇక్కడ ఎవరు అనుభవం లేని వాళ్ళుగా ఉండకూడదు. ఈరోజు ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చి నీ అందరి విశ్వాసాన్ని బట్టి నిన్ను అనుభవించిన వారి పరాక్రమతులు ధన్యులయ్యే కృప దయచి వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రకటించు. పిరిగితనం, అవిశ్వాసం, అపనమ్మిక, భయం, ఆందోళన తొలగిపోవాలి. ఇస్తున్నాము. నిన్ను ఎరిగిన వారు విశ్రాంతిలో ఉంటారు, ఎందుకంటే వారు విశ్వాసంలో ఉంటారు కనుక. వారి హృదయాలు నీ మీద ఆనుకుంటాయి కనుక అవి పూర్ణ శాంతి గలవిగా ఉంటాయి.
నా బిడ్డలందరి గట్టి చైతన్యం అలాంటి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. సుందర్ సింగ్ 17 ఏళ్ల వయసులో ప్రభువుని తెలుసుకున్నాడు ఒక దర్శనం ద్వారా. సిక్కులకు వేరే మత విశ్వాసం ఇష్టం ఉండదు. తండ్రి చెప్పి 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 యేసు ప్రభు వద్దురా మన మతం వాళ్ళు ఊరుకోర్రా అని మొత్తుకున్నా నేను ఆయన వదిలి ఉండలేను నాన్న అన్నాడు. చివరికి ఆయన తన తమ్ముడిని పిలిపిస్తాడు. అంటే ఈయన బాబాయిని, సుందర్ సింగ్ బాబాయిని. ఆయన తీసుకెళ్ళి, వాళ్ళు చాలా ఆస్తిపరులు, డబ్బున్నవాళ్ళు, బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు బంగారం అంతా చూపించి, సుందర్ నీకెంత కావాలో తీసుకోరా, కానీ ఆ యేసు ప్రభుని మాత్రం వదిలేరా. 17 ఏళ్ళు, ఇంకొంతకాలం పోతే పెళ్లి చేసుకోవాలి, నీకు కర్మేందిరా, మన సమాజం అంతా నిన్ను వస్తారా, నీకెంత డబ్బు కావాలో తీసుకో, లోకం నీ కళ్ళ ముందు అనుభవించురా, గోల్డ్ కావాలా తీసుకో, ఏం కావాలో తీసుకోరా, యేసు ప్రభుని మాత్రం వదిలేరా. ఆయన ఏమన్నాడు తెలుసా? బాబాయ్, ఇవన్నీ ఎన్నైతే యేసయ్యకి సాటి వస్తాయి బాబాయ్, నీకు తెలియదు బాబాయ్. అమ్మ చనిపోయిందని అమ్మని మర్చిపోలేక నేను కూడా చచ్చిపోవాలనుకుని తెల్లవారుజాము 3 వచ్చి రైలు కింద పడతాను అని, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ రాత్రి కనబడాలి, లేకపోతే తెల్లవారుజాము 3 వచ్చే రైలు కింద నేను పడతానని నేను నిర్ణయించుకొని ఎదురు చూస్తూ ఉంటా. ఇంకొంతసేపుకు రైలు వచ్చిద్దనంగా నేను ఊహలో కూడా ఊహించని వెలుగు నా ముందు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో నాకై సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు నన్ను దర్శించాడు బాబాయ్. నేను అనుకున్న ఈ ఆలోచనలు నా తండ్రికి తెలియదు, నీకు తెలియదు, అమ్మ ఎటు చచ్చిపోయింది. నా ప్రాణం తీసుకోవాలని నేను చేసుకునే ఆలోచనలు ఎవరికి తెలియదు, కానీ నా యేసయ్యకి తెలిసిందే. ఆయన తను నాకు బయలుపరుచుకొని, నేనే దేవుడిని, మరి ఏ దేవుడు లేడు, నీవు చావాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా పాత్రవేని నన్ను దర్శించాడు బాబాయ్. యవనస్తుడివి, యవన స్త్రీలు అంటున్నావు. యవనేచ్ఛలలో ఉన్న ఆనందం మించిన ఆనందం యేసయ్యలో ఉంది బాబాయ్. నీకు తెలియలే బాబాయ్, ఎందుకంటే నువ్వు ఎరగవు కదా. నేను అనుభవించాను ఆయనలో ఉన్న ఆనందాన్ని. మీ నాన్న చంపుతాట, నిన్ను చచ్చిపోతావు బాబాయ్, కానీ యేసయ్యను మాత్రం వదలను. నిజం. చివరికి ఆయన ఈయన ఇద్దరు కలిసి సుందర్ సింగ్కి పాలలో విషం కల్పించారు. మతం కోసం, సమాజంలో అవమానం తెస్తున్నాడు వీడని కక్షబట్టి కన్న కొడుక్కి పాలల్లో విషం కలిపి ప్రేమగా మాట్లాడి, సరే నమ్ముకుంటే నమ్ముకుందు కానీ తాగని విషం కలిపిన పాలు ఇచ్చారు. ఆ పాలు తాగిన తర్వాత బాడీకి విషం ఎక్కింది. అది కొంచెం ఎక్కి బాడీ మార్పు వచ్చిన తర్వాత మెడబట్టుకుని బయటికి నెట్టి, పోయి చావురా, పోయి చావు, ఎక్కడో చావు, నువ్వు తాగిన పాలలో విషం కలిపా, నీలాంటి వాడు బతకూడదు, పోయి ఎక్కడో చచ్చి అనాథశర్మై పో అన్నిట్టాడు. రియల్. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి తనకు పరిచయసుడైన ఒక క్రైస్తవుడి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. అక్కడికి వెళ్ళి పడిపోతాడు. ఆ క్రైస్తవుడి మంచం దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ కోసం చావు కూడా తెగబడ్డాడయ్యా, సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడయ్యా, సుందర్ సింగ్ని ఒక్కసారి దర్శించు అని ప్రార్థించినప్పుడు ఎక్కిన విషయం అంతా మొత్తం దిగిపోయింది. ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత లేచి తన జీవితకాలం అంతా వివాహం కూడా చేసుకోకుండా భారతదేశం నుంచి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి సాధు సుందర్ సింగ్ చరిత్రకెక్కాడు. ఎన్నో కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు గురించి మనం చెప్తుంటే అన్యులకు అర్థం కాదు, వాళ్ళు ఎగతాళి చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదు. కానీ మనం అనుభవించాం.
ఆయన ప్రేమని, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన విశ్వాస్యతని, నమ్మకత్వాన్ని మనం అనుభవించాం. అందుకే మనం మర్చిపోలేం. మనకు అన్నిటికంటే ముఖ్యం ఆయనే. ఆమేన్. ఈ పసిబిడ్డ ఆ ప్రేమను గుర్తించి నాకు ప్రభువే కావాలనుకుని, మరి 12 ఏళ్ల బిడ్డ అంటే దానికి ఏం తెలుసండి? కానీ ఒకటి తెలుసు, తను పాపినని తెలుసు, తన పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడని తెలుసు. ఆయన రక్తంలో ఉచితంగా కడుక్కునే రక్షణ భాగ్యం పోగొట్టుకుంటే నరకం తప్పదని తెలుసు. అందుకే నరకం నుంచి నిత్య జీవం చేరడానికి ఆ పసిబిడ్డ తీర్మానం చేసుకుంటే ఇంకెందుకండి మీరు రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తారు? అవకాశం ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తే మీకు మీరే ఉత్తరవాదులు.